నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని జహరా ప్రాంతంలో రోడ్డు దాటుతూ ఉండగా అతివేగంగా వచ్చిన వాహనం ఢీకొని ఒక ప్రవాసుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఈజిప్ట్ ప్రవాసుడు హిట్ అండ్ రన్ సంఘటనలో విషాదకరమైన సంఘటనలో మరణించాడు. వాహన డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాడు. వివరాల్లోకి వెళితే ఈజిప్ట్ ప్రవాసుడు వీధి దాటుతూ ఉన్నప్పుడు దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. అతివేగంగా నడుపుతూ ఉన్న వాహన డ్రైవర్ పాదచారులను గమనించకపోవడంతో వాహనం ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఢీకొన్న వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో బాధితుడిని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో అతను మరణించాడని చెప్పి పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు మరియు అంబులెన్సులు చేరుకున్నా సరే అతన్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పి ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే డ్రైవర్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే ఆ యొక్క డ్రైవరు కువైటీనా ప్రవాసుడా ఏ దేశానికి చెందినవాడని చెప్పేసి అతని యొక్క గుర్తింపునైతే పోలీసులు విడుదల చేయలేదు. ఏది ఏమైనా సరే ఆ యొక్క కుటుంబాన్ని, ఎవరైతే చనిపోయిన ఈజిప్ట్ ప్రవాసుడి కుటుంబాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆదుకుంటామని చెప్పేసి తెలిపింది. మరి ఆర్థిక సహాయం చేస్తారా లేకపోతే ఏదైనా ఉద్యోగం ఉపాధి కల్పించి ఆ యొక్క ఫ్యామిలీని ఆదుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.